ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే మెస్సయ్య రాకడ. మెస్సయ్య రాకడ. గత దినం వరకు 9 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 10వ వచనాన్ని చదువుతాను. 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయన, తానే వారితో యుద్ధము చేశాను. దేవుడు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకుని అబ్రహాము సంతతి నుంచి మెస్సయ్య ఈ లోకానికి రావాలని, ఆయన ద్వారా లోకమంతా రక్షించబడాలనేది దేవుని సంకల్పం. అందువల్ల వారిని ఏర్పాటు చేసుకుని వారిని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి వారికి రక్షకుడయ్యాడు. వారి యావత్ బాధలో ఆయన బాధనుందాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించారు. ప్రేమ చేత తాళిమ చేత వారిని విమోచించారు. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చారు. అయినను వారు తిరుగుబాటు చేశారు. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేశారు. ఆయన వారికి విరోధి అయి తానే వారితో యుద్ధం చేశారు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలను మనం ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత అరణ్య యాత్రలో మనం చూస్తాం. వారు అనేక మారులు ఆయన మీద తిరుగుబాటు చేశారు. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఆయన పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాడు. అయితే వాళ్ళు ఏం చేశారంట? ఆయన మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేశారు. ఆయనను విసిగించారు. కీర్తనకారుడు అంటాడు, 78వ కీర్తన 40వ వచనం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరుగుబడి ఎడారి యందు ఆయనను ఎన్ని మార్లో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. 95వ కీర్తన 9వ వచనం నుంచి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములో తెలుసుకొనలేదని అనుకోండి. కావున నేను కోపించి వీరెన్నడను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేది. కాబట్టి వారు ఎన్నో మార్లు ఆయన దుఃఖపరిచారు. ఈనాడు నమ్మినటువంటి విశ్వాసి కూడా మన హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇష్టం కాని కార్యాలెన్నో చేసి పరిశుద్ధాత్మను వారు దుఃఖపరుస్తున్నారు.
మనం పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ విశ్వాసం ఉంచి ఆగిపోవడమే కాకుండా, విశ్వాసము ద్వారా రక్షణ పొంది ఆగిపోవడమే కాకుండా విధేయులమై ఉండాలి. విధేయులమై ఉండాలి. ఇంకా 11వ వచనం నుంచి మనం చూస్తే 14వ వచనం వరకు, 11వ వచనం నుంచి 14వ వచనం వరకు, దేవుడు చేసినవి దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడో ఈ వచనాల్లో ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. మోషేను తన జనులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. సముద్రములో నుండి వారిని తోడుకొని వచ్చినటువంటి ఆ విధానాన్ని, వారిలో పరిశుద్ధాత్మను ఉంచిన విధానాన్ని, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన విధానాన్ని, వారి ముందర నీళ్లు విభజించి ఆయన ప్రఖ్యాతి కలుగజేసుకున్న విధానాన్ని, అగాధ జలములలో శత్రువులను పడవేసిన విధానాన్ని, యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసినటువంటి విధానాన్ని, వారిని నడిపించిన విధానాన్ని ఆయనే జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, మన విషయంలో దేవుని జ్ఞాపకం ఎంత గొప్పదో. పూర్వదినాలు మోషేను తన జనులను, అబ్రహాం మొదలుకొని ఇశ్రాయేలు వారు కనాను వరకు చేరినటువంటి విధానంలో దేవుడు వారికి చేసిన కార్యాలు ఎన్నో. ఆ విషయాలన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మన జీవితాల్లో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు చేశారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. ఇంకా మనం చూస్తే మన జీవితాల్లో కూడా దేవుడు చాలా చాలా కార్యాలు చేశాడు. మనల్ని ప్రేమించడం, మనల్ని సృష్టించడం, మనల్ని సృష్టించక ముందే, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రణాళికలో మానవులైన మనం ఆదాము ద్వారా తప్పిపోయి పాపులం అవుతామని, పాపం వలన మనం శిక్ష పొందుతామని న్యాయంగా, ఆ శిక్ష ద్వారా మానవ జాతి అంతా పతనమై పాతాళానికి వెళ్ళాలని, మరి అలా వదిలేస్తే నేను సృష్టించిన సృష్టి అని నా బిడ్డలు అలా పాడైపోతే ఎలా అని దేవుడే మరలా తన కృపను కనపరచు, దేవుడే మానవుల రక్షణార్థమై యేసుక్రీస్తును తన ప్రణాళికలో భాగంగా మన కొరకు రక్షకుడిగా పంపాలనే ఆయన గొప్ప సంకల్పం, నిత్య సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే. అందుకే మనకు శరీరాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. మనల్ని రక్షించుట కొరకు ఆయనే తానే శరీరధారిగా వచ్చి మన శిక్షను ఆయన శిలువలో భరించుట కొరకు దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఒకటే వర్తమానాన్ని మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. మరి ఆయన చేసిన కార్యాలెన్నో చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇప్పుడు పిలిచాడు సువార్త ద్వారా, విశ్వాసాన్ని మనలో పుట్టించాడు. ఆయన మాట, ఆయన సువార్తను వినిపింపజేసి విశ్వాసాన్ని పుట్టించి వినుట వలన విశ్వాసము కలిగేటట్లుగా చేశాడు. మనలో విశ్వాసం ఉంచింది ఆయనే. విశ్వాసము ద్వారా మనల్ని రక్షించింది ఆయనే. మనల్ని విడిపిస్తున్నది ఆయనే. రాబోయే కాలంలో విమోచించేది ఆయనే. పాపపు శక్తి నుంచి విడిపించి పాపపు అదుపులో నుండి పూర్తిగా మనల్ని విడిపించి పాపము లేని పరలోకానికి విమోచించేవాడు ఆయన. పాప శిక్ష నుంచి మనల్ని తప్పించేవాడు ఆయన.
మరి ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మానవుడి పట్ల కలిగి ఉన్నాడు. మానవుడు ఇంకా తెలుసుకోవట్లేదు. మానవుడు తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు దేవుడు పెట్టాడు. ఈ సృష్టి చెబుతుంది దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి కార్యం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ సృష్టి ద్వారా. కాబట్టి వారు ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా దూరంగా ఉన్నారు. కానీ తెలుసుకున్న మనకు ఆయన ఎన్ని కార్యాలు మన జీవితంలో చేశాడో అవన్నీ మనం తలపోసుకున్నప్పుడు వాటిని బట్టి మనం ప్రభువుని స్తుతించక మానల. ఇంకా 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ప్రార్థించిన దేవుని ప్రజలు. 15వ వచనం, పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినాయి. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా యెషయా ఎరిగినవాడే. ఆయన అంటాడు, దేవా మమ్మల్ని ఒకసారి చూడు, మా మీద దృష్టించు. నీ వాత్సల్యత, నీ జాలి అణిగిపోయింది కదయ్యా, ఒక్కసారి దృష్టించు అంటాడు. ఎందుకు అణిగిపోయింది ఆయన వాత్సల్యత, జాలి? వారి పాపమే కారణం. వారి పాపాన్ని బట్టి వారి మీద దేవుని యొక్క వాత్సల్యత తగ్గిపోయింది. ఇంకా 16వ వచనం అంటారు, మాకు తండ్రివి నీవే, అబ్రహాం మమ్మను ఎరగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా అంటాడు. నీవే మాకు తండ్రివి. నిజంగా ఎన్నికను బట్టి, అబ్రహామును బట్టి వారు దేవుని పిల్లలే. వారు ఒకప్పుడు అబ్రహాం మాకు తండ్రి అన్నారు, కానీ అబ్రహామే వీరిని పిల్లలుగా అంగీకరించే విధానంలో వీరు లేరు. అందుకే యోహాను సువార్తలో ప్రభు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయం 39వ వచనం, మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు చోట్లేదు గనుక నన్ను చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులు బోధిస్తున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పి. అప్పుడు వాళ్ళు అన్నారు, మా తండ్రి అబ్రహాం అన్నారు. అయితే మీరు అబ్రహాం పిల్లలా? మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు కదా. మరి అబ్రహాం క్రియలు మీరు చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో నేను చెప్తున్నప్పుడు మరి మీరు ఇప్పుడు నన్ను చంపడానికి వెతుకుతున్నారా? అబ్రహాం అలా చేయలేదు కదా, మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అన్నాడు. అందువలన వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పారు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు. మరి అబ్రహాము చేసిన క్రియలు మీలో లేవు. మరి తండ్రి వలన వినన సత్యాన్ని నేను మీతో చెబుతుంటే మీరు నన్ను చంపడానికి వెతుకుతున్నారు. అబ్రహాం అలా చేయలేదు. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము క్రియలు మీలో లేవు. మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. మీ తండ్రి అయిన అపవాది క్రియలే చేస్తున్నారు. మీరు అబ్రహాం పిల్లలు కాదు, అపవాది పిల్లలు అన్నాడు. అప్పుడు వాళ్ళ కోపం వచ్చి, నువ్వెవరికి పుట్టావో చూసుకో అన్నట్టుగా, మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు, దేవుడే మా తండ్రి అన్నారు. మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాము అంటున్నారు. ఆయన్ని ఎద్దేవా చేస్తున్నారు ప్రభువుని. మా తండ్రి అబ్రహాం అన్నారు. కాదు, మీ తండ్రి సాతాను అని ప్రభు చెప్పాడు. వాళ్ళ కోపం వచ్చి, దేవుడే మాకు తండ్రి, నువ్వెవరికి పుట్టావో చూసుకో అని ఆయన్ని ఎద్దేవా చేశారు. అబ్రహాం పిల్లలు నిజమే,
ఒకప్పుడు అబ్రహాము వారికి తండ్రి, కానీ అబ్రహాం క్రియలు వాళ్ళలో లేవు. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో వాళ్ళు నీవే మా తండ్రివి, మా తండ్రివి నీవే, మా విమోచకుడు నీవే మా తండ్రి, అనాది కాలం నుండి మా విమోచకుడు అని నీకు పేరు కదా అంటారు. అంటే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. పశ్చాత్తాపడి నీవే మా తండ్రివి. ఈనాడు మనం కూడా నమ్మినటువంటి మనకు కూడా ఆయనే తండ్రి. అందుకే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థిస్తాం. తండ్రి అబ్బా అని మొర్రపెట్టే ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపించాడు. విశ్వాసం ఉంచిన వారందరూ అబ్రహాం పిల్లలు. తండ్రి అందరూ అంగీకరించారో వారందరూ దేవునికి కుమారులు. కాబట్టి మనం అందరం నమ్మినటువంటి మనకందరికీ ఆయనే తండ్రి. ఇంకా మనం 17వ వచనంలో చూస్తే, యెహోవా నీ మార్గములను తప్పి తిరిగినట్లుగా మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? నీ భయం విడిచినట్లు మా హృదయం నీవు ఎందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము అంటున్నాడు. మమ్మల్ని ఎందుకు తొలగజేసితివి? ఎందుకు కఠినపరిచావు? అంటే వాళ్ళు అనే మాట ఏంటంటే, పాపం చేయడానికి, తప్పిపోవడానికి, నీ భయం విడుచుటకు మమ్మల్ని ఎందుకు కఠినపరిచావు అంటారు. దేవుడు ఎవరిని పాపం చేయడానికి అప్పగిస్తాడు? వారు పాపానికి అమ్మేసుకున్నప్పుడు, పాపానికి అప్పగించుకున్నప్పుడు, వారు కోరుకున్న దానికి వారిని దేవుడు అప్పగిస్తాడు. ఇప్పుడు అంగీకారం వేరు, అనుమతి వేరు. అంగీకారం వేరు, అనుమతి వేరు. ఇప్పుడు బిలాము బాలాకు రాజు పంపిన వారితో అక్కడ ఉండండి, రాత్రికి దేవుడిని అడుగుతాను, దేవుడు ఏం చెప్తాడో మీకు చెప్తానంటాడు. ముందేమంటాడు? వాళ్ళు దేవుని సంతానం, వారు దేవుని ప్రజలు, వారిని శపించకూడదు అంటాడు. అదే మాట చెప్పి పంపించేస్తాడు. ఇంకా మరి ఎక్కువైన బహుమానాలు పుచ్చుకుని వస్తే మీరు ఇక్కడే ఉండండి అంటే దేవుడు ఏం చెప్పాడు ముందు? నువ్వు వెళ్ళకూడదు, వాళ్ళని శపించకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన పిల్లలు అని దేవుడు ముందే చెప్పాడు. వీడు మళ్ళీ అడుగుతున్నాడంటే ఏంటి అర్థం? వీడికి వెళ్ళాలని ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, సరే వెళ్ళన్నాడు. అంగీకరించలేదు. వాడు వెళతాను అంటున్నాడు కాబట్టి అనుమతి ఇచ్చాడు. కానీ ఆయనకు అంగీకారంగా లేదు. అనుమతి ఇచ్చాడు అంతే, వెళ్ళు అని. వెళ్ళని అనుమతి ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? దారిలో దూతను ఖడ్గం చేత ఇచ్చి దూతను దారిలో నిలిపాడు. మరి అప్పుడన్నా వాడు భయపడి, అరే నీకు ఇష్టం లేదా ప్రభువా, ఎందుకులే వెనక్కి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడా? వెనక్కి తిరిగాడా? వాడు వెనక్కి తిరగలా, ఎదరికి వెళ్ళిపోయాడు అనమాట. అది దేవుని అంగీకారం వేరు, దేవుని అనుమతి వేరు. ఆయన అక్కడ అంగీకరించలేదు. వీడు వెళతానంటున్నాడు కాబట్టి అనుమతి ఇచ్చాడు. వీడు వెళ్ళాలని వాడికి ఉందా కాబట్టి దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ దేవునికి అంగీకారంగా ఉందా? దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. వీళ్ళు కూడా అంతే. ఎందుకు మమ్మల్ని కఠినపరిచాడు? ఎందుకు కఠినపరిచాడు? పాపానికి అమ్మేసుకున్నారు, పాపానికి లొంగిపోయారు, పాపానికి అప్పగించుకున్నారు. మరి వారు కోరుకున్న దానికి దేవుడు అంగీకరించాడు. ఫరో విషయంలో కూడా అంతే. ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. 2-3 సార్లు 4 సార్లు కఠినపరుచుకున్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? కఠినపరిచాడు. ఇంకటి కఠినపరుచుకుంటాడే తప్ప, కఠినానికి అప్పగించుకుంటున్నాడు తప్ప ఇంక లోబడేవాడు కాదు. ఇంకెందుకులే, ఆ కఠిన హృదయం అలాగే ఉంచేస్తే వదిలిపోవాలని ఆ కఠిన హృదయానికి వాడిని అప్పగించేశాడు. ఇంకా మనం చూస్తే 18-19 వచనాలు. 18వ వచనం, నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించారు, మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు అంటారు. దేవుడు తన పరిశుద్ధ ప్రజలకు
కనానును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కొద్ది కాలమే వాళ్ళు అనుభవించారు. అయితే అన్యులు, శత్రువులు ఆయన పరిశుద్ధ ఆలయాన్ని త్రొక్కారు. బబులోను వారైతే ఆయన ఆలయాన్ని కాల్చివేశారు. రోమా చక్రవర్తి అయితే టైటస్ క్రీస్తు శకం 70లో యెరూషలేమును మొత్తం కాల్చిపాడేశారు. అయితే 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇది సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. స్వల్పకాలమే అనుభవించారు, కానీ ఇక 7 ఏండ్ల శ్రమల కాలం తీరిన తర్వాత పూర్తిగా 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా మళ్ళీ చెదరగొట్టబడతారు యూదులు. ఆ తర్వాత వాళ్ళు పూర్తిగా తమ స్వాస్థ్యాన్ని వారు సంపాదించుకుంటారు. ఇంకా 19 వచ్చిన చూస్తే, నీ పరిపాలన ఎన్నడూను ఎరుగని వారి వలె నైతిమి, నీ పేరెన్నడూ పెట్టబడిన వారి వలె అయితిమి అంటారు. నీ పరిపాలనను మేమెన్నడూ ఎరుగని వారమైతే అయ్యాము అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? వారు వారి పాపాన్ని ఒప్పుకుంటున్నారు. దేవా, నీవే మమ్మల్ని పరిపాలించు అంటున్నారు. నీ పేరు మాకు పెట్టు అంటున్నారు. ఒకప్పుడు వద్దన్నది వీళ్ళే. సమూయేలు మొదటి గ్రంథంలో మాకు అన్యజనుల పద్ధతి ప్రకారం రాజు కావాలని కోరారు. సమూయేలు బాధపడుతూ ఉంటే దేవుడు ఏమన్నారు? బాబు సమూయేలు గారు, సమూయేలు, నిన్ను కాదయ్యా వాళ్ళు నేనే వాళ్ళకి రాజుగా ఉండకుండా వాళ్ళు నన్ను విసర్జించారని. ఇప్పుడే కాదండి, ఆదిలోనే స్టార్ట్ అయింది. బాబేలు గోపురం దగ్గరే మానవ పరిపాలన స్టార్ట్ అయింది. మానవ పరిపాలన. నిమ్రోదుని వాళ్ళు నాయకుడిగా చేసుకున్నారు. బాబేలు గోపురం దగ్గర నిమ్రోదుని అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే వద్దనుకున్నారు దేవుణ్ణి, అప్పుడే వద్దనుకున్నారు. కాబట్టి నీ పరిపాలన ఎన్నడూ ఎరగని వారి వల్ల మేము అయిపోయాము అంటాడు. దేవుడు మనల్ని ఏలాలండి. దేవుని ఆత్మ మనల్ని పరిపాలించాలి. దేవుని పరిపాలన, దేవుని నడిపింపుతో మనం ఎదగాలి. దేవుని పరిపాలనను, దేవుని నడిపింపును మనం గుర్తించాలి. ఆయన పేరు పెట్టబడిన వారుగా మనం జీవించాలి. ఆయన ఏ పేర్లైతే పెట్టాడో ఆ పేరు పెట్టబడిన వారుగా మనం జీవిస్తే ఆయనకు మహిమ. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.